సైతానికి కళ్ళెర్ర చేస్తాడు. వాడు ఏ విధంగానైనా కుయుక్తిపరుడు కదా. సంతోషించే వాళ్ళతో సంతోషించలేని వారు ఎవరు చెప్పండి? మీ బంగారు నోళ్ళతో కుళ్ళిపోతారులే కదా, అవునా కదా. సైతానికి కుళ్ళే కదా, ఏమండి? సైతానికి ఒళ్ళు మంట. అందుకని ఎన్నో దర్శనాలు దైవికంగా దేవుడు చూపించినవి ఎన్నో ఉంటే సైతాను మరొక దిక్కు నుంచి చూపిస్తూ ఉన్నాడు. ఇటు నుంచి ఒక ఫోన్ వచ్చింది, అటు నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఏమండి? పైనుంచి మా వదిన గారు దిగి వచ్చారు. నేను ఇక్కడ తుల్లిపడి లెగిశాను. ఒకరిద్దరికైతే ఏదో అనుకోవచ్చు, నలుగురికి అలాగే వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేసాము దేవుని సన్నిధిలో. మన పిల్లలు కాబట్టి మన కుటుంబం అది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ కీడు అపాయం కలగకూడదు, ఏ శోధన కూడా ఆటంకము రాకూడదు అని ప్రార్థన చేసాం. మరి భయములన్నిటి నుంచి రాత్రి 2 భయములన్నిటి నుంచి తప్పించి క్షేమంగా నడిపించావు. స్తోత్రమయ్యా అని స్తుతించి నిద్రపోయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే ఇంకా కొంతమందికి రాలా, సెలైన్ ఎక్కలా. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా? మంచిది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనమున్నాం. మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. మనం ఉపవాసం ఉండినా, ఏమంటే ప్రార్థన చేసినా అనేటువంటి విషయాల మీద మరి పౌలు గారు చక్కని మాట వాడుతూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము చూడండి ప్రియులారా. 4వ వచనం నుంచి. పరుని సేవకునికి నేనే చదువుతాను. తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. దినములను లక్ష్య పెట్టువాడు ఏమని ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఎందుకు? తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరమును దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. 2 చేతులు అయితే స్తోత్రం చేద్దామా? ఇప్పుడు నేను చదివాను, ఆ తదుపరి మీరు మరలా చదువుకోండి. ఇది చదివేటప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ బుద్ధిగా వినే వాళ్ళకు మాత్రం జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద మనమందరము పుట్టింది దేని కొరకు? దేవుడు మన తల్లి గర్భాన మనం పుట్టేటట్లుగా ఈ భూమి మీదకు మనము మరి ఎందుకు తల్లి గర్భం నుంచి ఒక నరునిగా ఏమండి పుడుతూ ఉన్నామనంటే భూమి మీద బ్రతకటానికి, ఆశీర్వాదంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, సమాధానంగా ఉండటానికి, ప్రేమ కలిగి బ్రతకటానికి, సుఖముగా బ్రతకటానికి మనం పుడుతూ ఉన్నాం. మరి ప్రభు దేని కొరకు ఈ లోకంలో నీకు వచ్చారు అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా?
మన మనుషులమైన మన అందరి కొరకు, మన పాపముల నిమిత్తము, మన జన్మ కర్మ పాపముల నుంచి దేవుడు మనల్ని విమోచించటానికి ఏమండి ఆయన చనిపోవటానికి పుట్టారు. అందుకనే శ్రమ, కష్టం, నింద, ఆకలి దప్పులు అన్నిటినీ కూడా సహించాడు. ఓర్చుకొని తను వచ్చినటువంటి నిర్ణయాన్ని ఎక్కడా కూడా వెనుతిరగకుండా పోరాడి గెలుచుకున్నాడు. కొట్టు చేపట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమేమో బ్రతకటానికి అది ఇది అవి ఇవి కలిగిన వారిగా ఉండటానికి, దేవుడేమో అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి వానిగా ఈ లోకంలో తను తాను రిక్తునిగా చేసుకొని ఒక సామాన్యమైనటువంటి తరహాలో ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి మరి ఆయన చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నటువంటి మన జీవితంలో ఈరోజు మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము రేపటి దినాన్ని బలను సమీపించేదానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉన్న మనము ఆధ్యాత్మికమైనటువంటి దైనందిన జీవితంలో దేవుడు మనల్ని ఆయన కృపతో, ఆయన ఆలోచన చేత, ఆయన ప్రేరణ చేత ప్రతిదీ దేవుడు మనల్ని మంచి చెడు అనేటువంటి వాటిని వివేచించి మనము అడుగులు వేసేదానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ప్రియులారా, నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం తినేది దేని కొరకు తినాలట? ఎవరి కోసం తినాలట? ప్రభు కోసం తినాలట. ఏమండి అక్కడ రాయబడింది, నా మాట కాదు కదా. తినువాడు ఏమండి ప్రభు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి ఏం చేస్తాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిస్తామా? మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. అంటే మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే. ఈ మాటలు అనుకుంటున్నప్పుడు ఎంతమందికి ధైర్యంగా ఉంది? గుండె మీద చేసుకొని నిజంగా నేను ప్రభు కోసమే బ్రతుకుతున్నా, ప్రభు కోసమే తింటున్నాను, ప్రభు కోసమే నేను తినుట మానివేస్తున్నాను. ఎంతమంది తినుట మానివేస్తున్నాం ప్రభు కోసం? ఏమండి ఎంతమంది మనము ప్రభు కోసమే తింటూ ఉన్నాం? బ్రతకడానికి మనము ఏమండి తినాలి, కానీ దేవుని సన్నిధిలో తిండి కోసమే మనము బ్రతకకూడదు కదా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏమండి ప్రతి ఒక్క ఆలోచన కూడా మనము చాలా ఆచితూచి వేయాలి. ఏదైనా ఒకళ్ళు మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, చిన్న సిచ్యువేషన్ చెప్తాను. మనందరికీ కావలసిన ప్రతిదీ ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. లెక్క లేకుండా ఎవరు ఏ పని కూడా చేయరు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో చూసినప్పుడు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మనము మనుషులమే, వాళ్ళు మనుషులే. మనము ఆత్మీయులమే, వాళ్ళు కూడా ఆత్మీయులే. ఎక్కడ ప్రాబ్లం అనేది అర్థం కాదు, కానీ నాకు అర్థమైంది. అనేక సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఒక దానిని ఎవరైతే కొనసాగిస్తూ ఉన్నారో అందులో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పరిపూర్ణమైనటువంటి ఆ కృపలో నడిపించబడుతున్నారు, అలా స్థిరపరచబడతా ఉన్నాయి. మరి మధ్యలో ఏమండి క్రొత్తగా వచ్చినటువంటి పరిచర్యల్లో మనం చూస్తాం. అందరూ క్రిస్టియన్గా ఉన్నప్పుడు చూడండి ఎంత పీస్ఫుల్గా జరిగిపోతూ ఉంటుందో, కానీ అందరూ ఏకమైనప్పుడు చూడండి కుడితిలాగా గందరగోళం చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతటి వాళ్ళు అన్న సంగతి పిలువబడిన వారికి తెలుసు, వాళ్ళెవరో పరిచయమైన వాళ్ళకి తెలిసిద్ది, మిగతా వారికి తెలియదు. కాబట్టి పెళ్ళిలో ఏప్పారా దగ్గరకు రా, ఏ అమ్మాయి బాగున్నావా ఏంటి ఈ ముచ్చట్లు వేసుకుంటూ ఉంటారు కదా. చూడండి రాత్రి చూశాను ఒకసారి డోర్ తీసి స్టాల్ దగ్గర, వామ్మో లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు. ఎప్పుడు తిన్నోళ్ళలాగా 20 రూపాయలు పెడితే అఫీషియల్గా తినవచ్చు, వరుసలో నిలబడి చక్కగా ఏమండి కాస్త సేద తీర్చుకొని రిలాక్స్ అయ్యి తినొచ్చి వాక్యం విందామా అని లోపల కూర్చున్నారా, తినటం మళ్ళీ వెంటనే భోజనానికి పోవటం.
కొంచెం గ్యాప్ ఇస్తే ఏ ఐటెం బాగొట్టుకోకుండా ఉంటాం కదా. అరే అని అనిపించి నవ్వుకున్నాను మనసులో. ఎట్నో అక్కడ తాళం ఉంటే నేను డోర్ తీయగలిగా. నా వెనక 4 ముసలోళ్ళు కూర్చున్నారు. ఏమండి పాపం వాళ్ళకి ఇప్పిద్దామని చూస్తే అక్కడ అందించనే సరిపోతూ ఉంది. ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకంటే పెట్టింది దేనికంటే అందరు తినాలని, అందరికీ వచ్చే విధంగా. అయితే తినేటువంటి మనము ఏమండి, నేను అమెరికాలో ఈ వీడియోలో చూశాను అనమాట. బండకి గ్యాప్ ఉంటుంది మనిషి నిలబడటానికి. ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు. వాళ్ళు టైం వచ్చినప్పుడు మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేసి చక్కగా కూర్చొని నిలబడి వాళ్ళకి కావలసింది తీసుకుంటారు. ఎవరికి వాళ్ళే ఏమండి సైలెంట్గా ఉంటారు. ఇక్కడ చర్చికి వచ్చి కూడా చెవులు కొరుక్కుంటారు వాక్యం చెప్పేటప్పుడు. కొంతమంది ఆరాధనలో కూడా అసలు ఎటు పోతారో కూడా తెలియదు, ఎవరు చూడరు అన్నప్పుడు. ఎన్ని తెగలో ఏమండి దేవుని మందిరానికి వచ్చి దేవునిని ధ్యానం చేసుకోవాలా. ఎవరి పరిస్థితులు, ఎవరి కష్టాలు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకి ఉన్నప్పుడు వారు దేవునితో ఏమండి గడుపుకునే సమయం వ్యర్థంగా మనుషులతో గడుపుకుంటే ఏమొచ్చింది చెప్పండి? మన మనసు దేవుని మనసు ఏకమవ్వాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని బలను సమీపించేటువంటి మన జీవితంలో కుటిలత అనేటువంటిది లేకుండా దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉందో దాన్ని గుర్తుపట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలట? ఆయనతో మనము సమాధాన పడాలట. ఉభయులమైన మనల్ని దేవుడు తండ్రి అయినటువంటి దేవునితో మనల్ని సమాధానపరుచున్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయనే మన సమాధానమై ఉండి. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యెషయా ప్రవక్త అంటారు కదా, రండి మన వివాదము తీర్చుకుందాము. ఏమిటి వివాదము? ఏంటండి వివాదము? దేవునికి మనకున్న వివాదం ఏమిటి? మనలో దేవునికి దూరం అయినటువంటి పాపం. దేవునికి మనిషిని ఎడం చేసింది ఏమిటి? మనిషిని యొక్క అవిధేయత. కాబట్టి అవిధేయతను బట్టి ఇరువురి మధ్య ఏమొచ్చేసింది? ఎడబాటు వచ్చింది. మరలా కలుసుకోవాలి అంటే ఏ భార్యాభర్తలకైనా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా వచ్చినటువంటి సమస్యలో ఏమండి ఎవరైనా మంచి వాళ్ళు ఒకళ్ళు ఉంటే సమాధాన పడతారు. ఈరోజు కుటుంబాలైనా స్నేహాలైనా ఏమండి సంఘాలైనా సేవకులైనా సరే ఏమండి కలిసి బ్రతికేదానికి మంచి వాళ్ళు ఏం చేస్తారు? చక్కని ఆలోచనలు చెప్తారు. తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో గొడవలు వచ్చినాయి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వేం లేకుండా అబ్బాయి మాట్లాడా, నోరు మూసుకొని వెళ్ళు అని అంటే ఏం చేస్తారు? వెళ్తారు. నీకు ఎప్పుడు రావాలన్నా అమ్మ తలుపులు తెరిచే ఉంటాయి, నా హృదయం నీకు ఉందమ్మా, ఆడపిల్లను అనుకోమాక, అక్కడ పిల్లను అనుకోమాక నా బంగారం అని అంటే ఏం చేస్తారు? ఏమండి ఎప్పుడు సందు దొరికితే అప్పుడు చక్కగా వెళ్ళిపోతారు. కాబట్టి సమాధానపరుచువారు ధన్యులు, అటు వారిది పరలోక రాజ్యము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. సమాధానపరిచేవారు కావాలి. ఎడగొట్టేవారు ఏమండి పురులు పెట్టేవాళ్ళు, ఎడబాటు చేసేవాళ్ళు కాకూడదు. దానివల్ల ప్రయోజనము ఉండదు. ఎందుకు ఇలా సమాజం మారిపోతూ ఉందంటే సమాధానపరిచేవారు లేరు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేశారు? ఆకాశం నుంచి పరలోకము నుంచి దిగి వచ్చారట. ఎవరిని సమాధానపరచడానికి? పాపులమైన మనల్ని తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచుటకు, ఉభయులమైన మనల్ని సమాధానపరచుటకు ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఆయన సమాధానపరచడానికి ఏం చేశాడు? సాక్రిఫైస్ చేశాడు. ఏమండి త్యాగము చేశాడు. ఎందుకంటే మధ్యవర్తిత్వం అనేటువంటిది 2 పక్కల తన్నులు తినాల్సి వచ్చింది. ఏమండి 2 పక్కల ఇటు దేవుణ్ణి అటు కూడా నీకు ఎందుకయ్యా లేనిపోయింది. వీళ్ళు మామూలు వాళ్ళ, వీళ్ళు ఈనేవాళ్ళ, మనుషులు ఎలాంటి వాళ్ళు? మట్టేనని మనిషి తన బుద్ధి పోనిచ్చుకోడు. ఏమండి ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా మట్టే అని
మనిషి ఏం చేస్తూ ఉంటాడు, రుజువు చేసుకుంటాడు. కానీ పౌలు గారు ఏమంటారు, ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యమును అనుగ్రహించు. ఆయన మహిమను మనం అనుభవించిన ఆ మహిమలో ఉన్నంతసేపే, ఆ తర్వాత మళ్ళీ నేను మనిషినే. అందుకనే భక్తులు చాలామంది ఎవ్రీడే ఎనీ టైం ఏం చేస్తూ ఉంటారు, ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన నామ స్మరణ చేస్తూ, అందుకే నా ధ్యాస, నా శ్వాస, నా ఊసు ఏమండి ఆ సమస్తం నీవే. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటే దేవుని సన్నిధిలో అందుకే ఒక వ్యక్తినే మెన్షన్ చేయగలిగారు అనమాట. హానోకు ఏం చేశాడంట, కుటుంబంతో భార్య బిడ్డలు కలిసి ఏమండి ఉన్నప్పటికీ దేవునితో కలిసి ఏం చేశాడంట, 100 సంవత్సరాలు నడిచి కొనిపోబడ్డాడంట. కొట్టు హానోకు గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ కుటుంబం అనేటువంటిది ఒక బంధకం. ఏమండి ఈ బంధకంలో ఉన్నటువంటి వారు బయటికి వచ్చేదానికి బయటికి విడిపోయి కాదు, ఎడబాటుతో కాదు, కలిసి ఉన్న ఏమండి భార్య పిల్లలు కుటుంబం దేవుడు నిర్ణయించిన దేవుడిచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏమండి మనం ఎందుకోసం బ్రతుకుతున్నాం, ఎందుకోసం తింటూ ఉన్నాం. ఏమండి భక్తులట మనం చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం, బ్రతికినా ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. ఈ మాట ఎంతమంది గుండె మీద చేసుకొని నేను ఇందులో ఉన్నాను, ఎందులో చనిపోయినా ప్రభు కోసమే, బ్రతికినా ప్రభు కోసమే, తినినా ప్రభు కోసమే, తినుట మానివేసిన ప్రభు కోసమే, తినుట మాని ఏం చేస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నామా. కృతజ్ఞత స్తుతులు. ఎంతమంది ఛాలెంజ్ చేసుకోగలరు ఈ విషయంలో? ఏమండి ఈ విషయంలో నేను పర్ఫెక్టు, నిజంగా బ్రతికినా తినినా తినట మానేసినా ఏమండి నేను చనిపోయినా ప్రభు కోసం అనేటువంటి ఆలోచన. కానీ పౌలు గారు ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సజీవులకును మృతులకు మన ప్రభు ఏమై ఉన్నారంటే, సజీవులకును మృతులకును దేవుడు అయిన. ఎందుకు ఎంతగా ఆయన మనల్ని గురించి ఎత్తిపట్టి రాస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆయన పలకరిస్తున్నాడు? ప్రియులారా, మనమందరం ఎక్కడ నిలబడాలట? హలో, ఎక్కడ నిలబడాలట? అందరు చెప్పండి, మనమందరం ఎక్కడ నిలబడాలి? ప్రభు న్యాయపీఠము ఎదుట నిలుతుము. దేవునికి మహిమ కలుగును గాక. బాల్కనీ కింద ఉన్న వాళ్ళకి గట్టిగా చెప్పండి. ఎక్కడంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేనికోసం బ్రతకాలా, దేనికోసం చనిపోవాలి? ఏమని ఎందుకు మనము భయపడుతూ బ్రతకాలి, ఎందుకు మన సమాధానం అయ్యి ఉండాలి ఆయన అనంటే, మనం కూడా ఈ లోకంలో భయపడుతూ ప్రభు న్యాయపీఠం ఎదుట మనం ఏమై ఉండాలంట, నిలవబడవలసి ఉంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుట మనం ఏమై ఉండాలంటండి. అందుకే బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. చూడండి, 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. 2 చేతులు ఎత్తి స్తోత్రం చేద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏమండి దేని కొరకు మనము
దేవుడు మనల్ని నడిపించేటువంటి ఈ మార్గంలో బ్రతకాలి, ఎలా మనల్ని మనము దేవుని సన్నిధిలో నిలబడాల్సినటువంటి మనము సిద్ధపరచుకోవాలి అని అంటే ఏం చేయాలంటే సఖ్యమైనంత వరకు సమస్త మనుషులతో ఎలా ఉండాలటండి, సమాధానముగా ఉండాలట. దేవుని బలను సమీపించేటువంటి మనము సమాధానము లేకుండా అవిధేయతతో బలలో చెయ్యి వేయకూడదు. ప్రభు నేను వచ్చే వరకు జ్ఞాపకము చేసుకుని దీనిని అంటాడేమిటి, ఆయన మరణ పునరుద్ధానాలను గూర్చి. దేవుడు మన కొరకు నలగగొట్టబడిన ఆయన శరీరం, మన కొరకు కార్చిన ఆయన రక్తమును బట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలట, జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సన్నిధిలో ఏం చేయాలంట, చెయ్యి వేయాల. ఎందుకంటే దేవుని మనుషులతో మనం సమాధానము లేకుండా కుదరదు. సఖ్యమైనంతవరకు అంటే అంతవరకు ఎంతైతే మనం తగ్గించుకొని ఎంతైతే ఎదుటి మనిషితో సమాధాన పడగలమో అంతవరకు పడటం. ఇంకా అవకాశం లేనప్పుడు ఏం చేయాలా, అవాయిడ్ చేసి పడేయటమే. ఇక కాదు కూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, సైలెంట్ అయిపోవాలి. పగ తీర్చుకునే ఉద్దేశం ఉండకూడదు, కీడు చేయాలన్న ఆలోచన ఉండకూడదు. సైలెంట్ అయిపోయినప్పుడు దేవుడు చూసుకుంటాడు దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనమందరం ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి తమ్ముని కొడితే అన్నను కొడతాడు నాన్న, అన్ననే బయట వాళ్ళు ఎవరన్నా కొడితే వాళ్ళనే అమ్మదిట్టు వచ్చింది. అంటే తల్లిదండ్రులకి 10 మంది పిల్లలుంటే 10 మంది పిల్లలను గురించినటువంటి శ్రద్ధ ఎవరికి ఉంటుంది, తల్లిదండ్రులకి ఉంటుంది. ఈరోజు మనమందరం ఆయన రక్తంలో కడగబడినటువంటి పిల్లలమైనప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనల్ని అందరి పట్ల కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే అక్కడ రాసిన మాట మనం విన్నాం కదా, 4వ వచనం చివర, ప్రభు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు. రోమీయులకు రాసిన పత్రిక 14:4 ఏమనుంది, ప్రభు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రతి మనిషినితో మనము సమాధానముగా ఉండుటకు ప్రయత్నిస్తూ ఉంటాం. కానప్పుడు ఏం చేస్తాము, సఖ్యమైనంత వరకు. కానప్పుడు ఏం చేస్తాం, సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో యాకోబుతో లాబాను సమాధాన పడ్డాడా లేదా, చెప్పండి, పడ్డాడా లేదా? అది సఖ్యమైనంత వరకు. అల్లుడు కూతుర్ని ఇచ్చాడు కాబట్టి ఏం చేశాడు, వాళ్ళు సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆలోచన చేసి. అప్పటి వరకు భార్యలకి చెప్పలా సంగతే. ఏం చేసినా ఒక్కడే భరించాడు, ఏం చేసినా ఒక్కడే తట్టుకోగలిగినంత వరకు తట్టుకున్నాడు. లాస్ట్కు చెప్పాడు, మీ నాన్న ఏం చేశాడో తెలుసా, నన్ను 10 మార్లు జీతం మార్చాడు అమ్మాయి, మీకు చెప్పలేదు నేను. మందలో ఏదైనా తోడేలు సింహం తీసుకున్నా నేనేం చేశాను తెలుసా, అతనికి చనిపోయినాయి అని చెప్పి తక్కువ లెక్కగట్టి ఇలా నా మందలో వాటిని ఏం చేశాను తెలుసా, ఆ మందలో వేసా. ఎందుకంటే మందమతుడు నేను ఇంక చెప్పిన మతిలేనోడు కాబట్టి అంతకే రాసి పడ్డావు. ఎప్పుడు చూడనోడు చూశాడు కదా డబ్బులు. ఏం తెలియనోడికి ఏమంటారు, కుక్కని సింహాసనం మీద ఇస్తే కుక్క తన బుద్ధిని పోనిచ్చుకోలేదంట. అందుకని చెప్పి అంటానికి అంటాడు, నాయనా నిన్ను చూసి నేను, మీ నాన్న ఎప్పుడు అంటాడమ్మా, నేను ఎన్నోసార్లు మీ నాన్నతోనే షేర్ చేసుకున్నా, మామ ఎందుకు మామ ఇలా చేస్తున్నావు అని అంటే, నాన్న నువ్వు వచ్చినప్పుడు శకునం చూసి తెలుసుకున్నానయ్యా, నీ వల్లే నేను ఆశీర్వదించబడ్డా. నువ్వు వచ్చినప్పుడు నాకు కొంచెమే ఉంది, కానీ ఇప్పుడు ఎంతగా దేవుడు నన్ను హెచ్చించాడు, ఆశీర్వదించాడని అన్నీ చెప్తున్నాడమ్మా. కానీ చివరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు తెలుసా, మంచుకు నేనే తడిచాను, ఎండకి నేనే ఎండాను, ఎంత ఇబ్బంది పడ్డాను అని అంటే అర్థం చేసుకునే వాళ్ళకి కాబట్టి వాళ్ళకి అర్థమయ్యి ఏమంటున్నారు, నిన్ను ఇంత పరాయివానిగా చూస్తే మా సహోదరుల్లో మాకు పాలు ఎక్కడిది, అవసరం లేదు, పదండి పోదామని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు డేర్ చేశారో యాకోబు ఏం చేశాడు, తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని బయలుదేరాడు. ఈలోపు ఎవరో ఒకళ్ళ చెవులో ఊసేశారు,
ఏమండి వేసారు ఒక మాట, అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. ఏమండి ఇంకేముందిరా బాబు, వెళ్ళిపోతున్నాడు, నీ కథ సమకూర్చేవాడు లేకుండా పారిపోతున్నాడు అని అనగానే ఈయన సొమ్మెత్తుకుపోయాడా? సిల్లిగా వెతికెళ్ళా. వెళ్ళిపోనివచ్చు కదా. ఇంకేముందని తరమటానికి పనివారంతో కొంతమందిని తీసుకొని బయలుదేరి పరుగులు తీసి మొత్తానికి ఒకరోజు అంత ప్రయాణం వాళ్ళు దాటి వెళ్ళేసరికి మధ్యలో వీళ్ళకి స్టేయింగ్ వచ్చిందనమాట. రాత్రి దేవుడు అంటున్నాడు, లాభను మంచి అయినా చెడ్డైనా మాట్లాడక సుమి అన్నాడు. కొట్టు చాపట్ల గట్టికి కొట్టు. ఏమండి చెత్త అంతా ఒకటైతే ఏముంటుందండి? దేవుడు ఒకటిగా ఉండాలా. మన పక్షాన్ని ఎప్పుడైతే ఒకటే గుర్తుంచుకోండి, దేవుడు మన పక్షాన ఉంటారో మనుషులు మనకు అనుకూలంగా మాట్లాడేటట్టు చేస్తాడు. దేవుడు మనకు వ్యతిరేక అయితే మనుషులు కూడా మనకు వ్యతిరేకంగా అయిపోతారు. కాబట్టి దేవుణ్ణి మొదట మనము ఉంచుకోవాలి. అల్లరి వాళ్ళని పోగేసుకోకూడదు, చిల్లర వాళ్ళని పోగేసుకోకూడదు. అల్లరి వాళ్ళని చిల్లర వాళ్ళని పోగేసుకొని యెజబెల్ ఏం బతికింది? కుక్క సావు చచ్చింది. లోకాన్ని అంటేసుకుంటే, మనుషుల్ని అంటేసుకుంటే అదే గతి అనమాట. యేసయ్యను మనం అంటేసుకొని ఆయనతో పాటు మనం వెంబడించామనుకోండి, మనతో పాటు ఆత్మీయులు వెంబడిస్తారు. కోటు చాపట్ల గట్టిగా ప్రైజ్ అలాడు. హల్లెలూయా. వాక్యము తెలిసిన వాడు, అనుభవం ఉన్నవాడు, ఉపదేశించబడిన వానికి ఎప్పుడు కూడా రుణపడిన వారిగానే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా ఆయన్ని సేవించేదానికి ఉంటారు. కాబట్టి మంచి కానీ చెడు కానీ మాట్లాడొద్దంటే ఎందుకు వచ్చిన గోలా అనుకున్నాడని ఏమంటున్నాడు? దేవుడు తిప్పి పడేశాడు చక్రం లోపల. ఏమని మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అప్పుడు దాకేమో ఫైట్ చేయాలా, రిటర్న్ తీసుకొని వెళ్ళాలా, ఈయన గో బ్యాక్ అంటే మొత్తం సీన్ రివర్స్ అయ్యిద్ది అనుకున్నాడు. అప్పుడు మనసు మార్చుకొని ఇక్కడ దాకా వచ్చినాడు ఏం చేశాడు? అల్లుండి కలుసుకొని అంటాడు, నాయనా లాబాను, ఎందుకయ్యా ఇలా నా పిల్లల్ని తీసుకొని వచ్చావు? ఒక్క మాట నాతో చెప్పుంటే ఏం చేసేవాడిని? ఎలా చేసేవాడంట? పెళ్ళైనప్పుడు పిల్లల్ని నేను ఎలా పంపించేవాడినో సంభ్రమములతో. ఏమండి నిన్న వాళ్ళని తీసుకొని వెళ్ళా కళ్యాణ మండపానికి. ఎలా వాళ్ళని తీసుకొని వెళ్ళామా లేదా? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అంటే ఆ సంతోషం సందడి ఉండాలి కదా, అవునా కాదా? సందడి లేనిది ఏం పెళ్ళండి? ఏం పెళ్ళి చెప్పని? పెళ్ళిలో కళ్యాణం అన్న పాట పాడితే మనకు సంతోషం. ఏమండి ఆ పెళ్ళిలోనేమో అసలు మనం మా అన్నయ్య పెళ్ళి అప్పుడు చెప్తున్నాడు, అక్కడ నేను ఎన్నా లోపల బాయ్ ఆ అబ్బాయిని తీసుకురావటానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా వేస్తారు అంటే ఆయన రూల్ పెట్టేశాడు అనమాట. మీరు సినిమా పాటలు పాడొద్దన్నారు. ఎందుకు పాడతామండి అని అన్నారు. కానీ వాళ్ళు వేసిన పాట ఏందో తెలుసా? మ్యూజిక్ మనకు తెలియదని వాళ్ళు వేసింది సినిమా మ్యూజిక్ వేశారు, పాడిన పాటలేమో. ఎందుకంటే పెళ్లి సందడిలో వాళ్ళకి, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు రాదు కదా, వాళ్ళకి ఆ పాట ఉండాలా. మనకి ఈ పాట కళ్యాణ రాగాలు ఉండకపోతే మన పాట మన పెళ్ళి బాగోదు. ఎంత సందడిగా తీసుకెళ్ళాం. పాపం ఈయనకి పిల్లలు తల్లులు అన్నీ అయిన తర్వాత మధ్యలో అంటే పాపం రాహేలు మధ్యలో కనింది అనుకోండి. ఏమండి మధ్యలోనే పాపం తల్లి చెల్లుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నారమ్మా? చేతులు ఎత్తండి. ఆత్మలో ఉద్యమం ఉందనుకోండి, చేతులు ఆటోమేటిక్గా ఎత్తుతారు. ఆ లోపల ఎలగాల. ఏమండి ఆ వెలిగించేవాడు కూడా ఆయనే. అందుకే నా తండ్రి మాట్లాడాడు, నా దీపమును వెలిగించేవాడు నీవే. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఏమండి ఈ సువిశాలమైన హృదయంలో ఎప్పుడైతే యేసయ్యని గొప్పగా చేర్చుకుంటామో వాక్యం కూడా అంత బలంగా మనము అనుసరించేదానికి దేవుడు మనకు సహకారిగా ఉంటారు. కాబట్టి లాభాన్ని ఏం చేశాడు? యాకోబును కలుసుకొని సమాధానపడి, సరిపోండి
ఏ రోజుకైనా వెళ్ళాల్సిన వాళ్ళే కదా, నేనేదో ఉంచుకుందామని ఆలోచన చేశాను, కానీ నా కుయుక్తి బయటపడిపోయింది అనుకొని చెప్పి చక్కగా ఏం చేశాడు, సమాధానపడి తిరిగి వెళ్ళిపోయాడు. ఏమండి, కానీ యాకోబు కూడా సమాధాన పడేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సమాధానం లేకుండానే వచ్చాడు. ఎంత ఉన్నా కూడా యాకోబు కూడా ఏం చేశాడు, తన సహోదరులతో ఏమని అన్నతో సమాధాన పడేదానికి దేవుని సన్నిధులు. ఎందుకు ఇంతగా భక్తులు వారి జీవితాల్లో దేవుని గురించినటువంటి ఆలోచన కలిగి దైవ చిత్తానికి అనుకూలంగా ఆత్మీయమైన ప్రవర్తన కలిగి బ్రతికారంటే, క్రైస్తవత్వాన్ని తీసుకొని అన్యుల్లా బ్రతకాలని అనుకోవట్లేదు. ఏమండి, నిజమైనటువంటి భక్తుడు ఏం చేస్తాడంటే, నా క్రైస్తవ్యాన్ని నేను విడిచిపెట్టకూడదు, నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క కృపని, నాకు పెట్టబడిన పేరు. మన దినాన్ని ఒక మాట చెప్పాను కదా, దేవునికంట మనం ఏమై ఉన్నామంటే నామాక్షరముగా ఉన్నామంట. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం నామాక్షరంగా ఏమండి ఉండేదానికి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఏర్పరుచుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు కూడా ఏమండి తన అన్నతో సమాధాన పడటానికి ఏశావుకి దేవుని సన్నిధిలో ఏం చేశాడు, కృతజ్ఞతాభావంతో తనకు సంపదలో కలిగినటువంటి వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకొని వెళ్ళి ఎలా సమాధాన పడ్డాడు, ఏమండి, నీ దాసుడునైనా నన్ను క్షమించి. ఇవన్నీ ఎవరికి నానా, కనుసూపు మేరలో ఇదంతా ఎవరిది అంటే నీ దాసుడికి దేవుడిచ్చినది. అది నీ దాసుడినైనా నేను నీకు బహుమానంగా ఇస్తూ ఉన్నాను అనగానే ఏశావు కక్ష తీర్చుకోవాలనుకున్నవాడు, ఏమండి క్రూరమైన మనసుతో ఉన్నవాడు ఏం చేశాడు, వెంటనే మెడ మీద పడి భుజములను ఆనుకొని ఏం చేశాడు, ముద్దు పెట్టుకున్నారు. కొట్టు చాపట్లకు గట్టిగా. ఏ సమాధానంగా ఉండమన్నాడని ఏమండి ఏదో వరకు సమాధాన పడాలని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటము, మాట కలిపి మనసుల్లో ఎంత ఉంచుకోవటం కాదు. ఏమని కలిసి ఉంటారు కానీ అమ్మా, ఒక్కొక్కరికి ఎంత ఉంటుంది, కిలోలే. ఒంట్లో ఫ్యాట్ ఉంటే మనిషికి ఎంత ఇబ్బందో, ఫ్యాట్ని మించింది పాపం అన్నమాట. ఏమని ప్రమాదకరమైనటువంటిది కొలెస్ట్రాల్. ఏదైనా బాడీలో ఉండాల్సిన దానికంటే ఏదైతే హెవీగా ఉంటుందో అదే మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. అలాగనే పాపము అనేటువంటిది కూడా దేవుని సన్నిధిలో ఏదైనా గతకాలపు గడిచిన వాటిని ఒకరు ఎత్తారు అని అంటే అది ఎక్కడుంటే ఎత్తుతున్నారు, ఎక్కడుంటే జ్ఞాపకం వస్తుంది, లోపల ఉంటేనే జ్ఞాపకం ఉంటుంది. ఏమని కలిసి బ్రతకాలన్నా, కలిసి సహజీవనం చేయాలి అని అన్నా మనుషులు కలవాలి, లేదంటే ఏముండదు, చాటింగే ఇంకొకరికి. ఏమండి బాడీ ఒక ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్, సంసారం ఒకటితో మనసు ఒకటితో మెసేజ్లు ఉంటాయి కొంతమంది. ఏమండి ఏదో చేశారు కాబట్టి కాపురం చేస్తున్నా, కానీ నా మనసు ఎప్పుడు నీతో నాడు చావాలా, ఇది చేసుకునేది బాగానే పెళ్ళి, దీని కాపురం బాగానే ఉంటుంది, నచ్చో నచ్చుకో పుడతానే ఉంటారు. ఏమండి అంతా బాగానే ఉండిద్ది, కానీ ఆ ఎదుటోడు మనశ్శాంతి లేకుండా చావాలా. ఎందుకు వాడు చేసుకోలేరు. ఒకరిని ప్రేమించిన వాళ్ళు ఎటు ఇంకొకరిని ఏమండి చేసుకోలేరు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో గ్రహించగలిగినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, అందుకని మనమందరం కూడా దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉంది. నేను అంటాను, మనసు ఒకటితో మనువు ఒకటితో ఉండకూడదు. మనసున్నటువంటి వ్యక్తితోనే ఏమని మనువాడినప్పుడు ఆ కాపురాలు నిజంగా పరలోకంగా మార్చబడతాయి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే ఎలాంటి అసహ్యకరమైనటువంటివి ఒకటి ఉండవు. ఒకళ్ళు కొన్ని రీల్స్ చేస్తూ ఉంటారు, ఏంటంటే మంచి మంచి ఒక సబ్జెక్టు ఇచ్చే విధంగా 1 నిమిషం 2 నిమిషాల్లో ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా 12 రోజులు అంటండి వాళ్ళు పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు పుట్టారు, చక్కని ముచ్చటైన కుటుంబం. ప్రియులారా 25 సంవత్సరాలు మొన్న గడిచిపోయింది. 25 సంవత్సరాలు వాళ్ళ ఆవిడ అందంట, పెళ్లి చేసుకుందామా అందంట. ఏమండి పెళ్లి చేసుకుందామా అంటే
వాళ్ళ ఆవిడకి తెలియకుండా సర్ప్రైజ్ కోసం సిల్వర్ జూబ్లీ పెళ్ళి అప్పుడు బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఎంత చక్కగా చేసుకోగలరో అంత ఘనంగా 25 ఏళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. చాలామంది మ్యారేజ్ డేలు జరుపుకుంటారు, సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఏమండి అన్నీ జరుపుకుంటారు. కానీ వివాహంలో వాళ్ళు పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేరు, ఆనందాన్ని అనుభవించలేరు. ఎందుకంటే సమాధానం లేకుండానే జీవితము గడిచిపోతూ ఉంటుంది. అలాగనే స్నేహంలోనైనా, బంధంలోనైనా, ఏమండి రిలేషన్లోనైనా, ఏమండి ప్రతిదానిలో కూడా, ఆత్మీయులలోనైనా ఎలా బ్రతకాలి అంటే సమాధానంగా బ్రతకాలి. ఎక్కడ ఉండాలి మనము? ఎక్కడ నిలబడాలి ఉంది? ఏదో బ్రతుకుతున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. కొంతమంది అంటారు, వాళ్ళగారు బ్యాచ్ ఏమంటారు, ఇవాళ బ్రతికితే సస్తే ఇవాళ రేపటికి 2. జీవితం ఎంత లైట్ తీసుకున్నాడండి. సస్తే 2 కోసమా నేను బతికిచ్చింది దేవుడు? ఏమండి బ్రతుకుని ఆఫ్టర్ ఆల్గా అనుకోకూడదు. ఏమండి విలువగా ఎంత వాల్యూ దేవుడు మనిషికి ఇచ్చాడు. బ్రతికితే నీ శరీరంలో ఉన్న అవయవాలు కోట్ల రూపాయలు, సస్తే 2.75 పైసలేనట. ఒక ఆయన రాశాడు, అనుభవశాలి 50 పైసలు అంట. అంటే దాన్ని బట్టి అంచనా వేసుకుంటే 2.75. ఏంటది సస్తే? ఏమండి 400 టన్నులు కుక్క మాంసం తీసుకెళ్తున్నారు. ఎక్కడికని అడగరే, సీజ్ చేశారు కర్ణాటకకి. 400 టన్నులు కుక్క మాంసాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే చక్కగా పట్టుకొని సీజ్ చేశారనమాట. కుక్క మాంసం అన్న తినడానికి పనికి వస్తుంది రే, ఏదో హోటల్లో వాళ్ళు వాడితేనేగా. ఏమండి మనిషి మాంసం ఏమన్నా పనికి వచ్చిద్దా? బ్రతికుంటేనే మనిషికి విలువండి, విలువ. సస్తే 50 పైసలకు కూడా పనికి రావట్లా, బోడిదే, ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి ఇంత వాల్యూ అయినటువంటి జీవితాన్ని అంత లైట్ తీసుకుంటున్నావే. ప్రతి సమస్యను లైట్ తీసుకోమంటే జీవితాన్నే లైట్ తీసుకుంటే ఏముంది? అందుకే అనుకున్నటువంటిది సాధించలేనప్పుడు లైట్ తీసుకొని ఏమండి అసలు లైటే లేకుండా పోతుంది, చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా సావకుండా బ్రతికేది దేని కొరకంటే ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం తినాలి, ప్రభు కోసం తినుట మానేయాలి. ఆయన ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుట కొరకు కొట్టు చేపట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యాకోబు ఏశావుతో ఏం చేశాడు? యాకోబు ఏశావుతో సమాధాన పడ్డాడు కనుకనే ఏమండి నెమ్మదిగా మరలా తిరిగి తన స్వస్థలానికి, దేశానికి వెళ్ళగలిగాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఎక్కడ మనం తగ్గించుకుంటే ఎక్కడ తక్కువైపోతామో అనుకుంటాం. ఈగో అట్టయిపోతూ ఉంటుంది. దేనికి జలనోళ్ళు కూడా ఏమండి ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఏం బిల్డప్పో. అందుకే లోకంలో సామెత అంటారు, అన్నీ ఉన్నది అణిగిమణిగి ఉంటుందంట, ఏమి లేని దానికి అదిరిపాటు ఎక్కువ అంట. ఎందులో మళ్ళీ ఏముండదు, ఏమండి ఎందులో కూడా ఉండదు. అతిశయించేదానికైనా కొన్ని ఉంటాయి కదా. బాగా చదవగలిగిన వాళ్ళు, బాగా రాయగలిగిన వాళ్ళు, బాగా పరిగెత్తగలిగిన వాళ్ళు, ఏంటి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, బాగా తినగలిగిన వాళ్ళు, బాగా అందంగా ఉన్నదాన్ని బట్టో, ఉద్యోగం ఉన్నదాన్ని బట్టో ఫంక్షన్ వచ్చినా అతిశయపడవచ్చు. మనకి ఏ ఫంక్షన్ రాదు. ఏమండి ఇలా ఫంక్షన్ కూడా లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నాతో కూడా ఒక ఆవిడ ఎప్పుడు అనేది, ఒక ఆంటీ, రేపుకా నేను ఎవ్వండి లెక్క చేయండి, రేపుకా నా ఫంక్షన్ ఉంది, ఒకళ్ళని పెట్టి నేను చేయించుకుంటాను అని అనేది. అదన్నీ అతిశయం ఉంటుంది. మరి ఏం చూసుకొని మనకు కొంతమందికి బిల్డప్, ఏమండి ఏం చూసుకొని, ఏమి రాకపోయినా ఏమి అదిరిపాటు, ఏమండి అది పొరపాటు అంటున్నాను నేను. అదిరిపడే ప్రతి మనిషికి అది పెద్ద పొరపాటు. ఒకళ్ళు మన వాల్యూ, నీ స్థితి ఇది అని చెప్పే కంటే మన స్థితి మనం తెలుసుకుంటే మనము ధన్యులం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి విషయాలు మీకు ఎవరు చెప్పరు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు జరుగుతుంది, మీకు వచ్చి పడుతుంది ఏంది అని అనగానే అబ్బాయి వాళ్ళంతా తృప్తితో సాటిస్ఫై అనుకుంటారు.
ఎన్ని పొందుకున్నా లోతు భార్యలు అవుతారు ఉండకాడి నుంచి ఎక్కువ. విడిచి వెళ్ళలేక ఏమండి ఉండలేక ఏది పోలేక ఏంటి ఎక్కడో సాటి తిరిగి చూసుకుంటారనమాట. అది కాదు మన లైఫ్. ఏమండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడగలిగేదానికి ఎవరు చెప్పరు. ఎవరికైనా కాస్త అంత టచ్ అవుతుందంటే అదే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మొఖాలు చిన్నబుచ్చుకోమాకండి, నల్లగా పెట్టుకోమాకండి, ఏంది కవ్విచ్చి నవ్విచ్చే మాటలకు బోధలకు అలవాటు పడమాకండి. ఏమండి ఇది కవ్విచ్చేది కాదు, ఇది నవ్విచ్చేది కాదు. ఆధ్యాత్మికంగా నవ్వు ఉంది సంతోషంగా ప్రతి విషయంలో బ్రతకటానికి. ఆ సంతోషాన్ని మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అని యోసేపు దగ్గరికి వచ్చి తన అన్నలు ఏమన్నారు? నీ దాసులం అన్నారా లేదా? అది సమాధానం అంటే, అది ప్రేమ అంటే, అది దేవునికి ఇష్టమైన బ్రతుకంటే. దేనికండి? దేవునికి ఇష్టమైన బ్రతుకంటే అది. నీ దాసులం, మేము నీకు చిన్నప్పుడు చేసినటువంటిది నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నాన్న చనిపోయాక మమ్మల్ని ఏమైనా చేస్తావేమో, నాన్న మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పారంటే యోసేపు ఏడ్చుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు బుద్ధి పోనీలా. అక్కడ దాకా వచ్చిన వాళ్ళు బుద్ధి పోనిచ్చుకోవాలా, భయపడి నాన్న చచ్చిపోయాడురా ఇంకా మనల్ని చంపేస్తాడు మన తమ్ముడు అని ఆలోచన చేసి చెప్తే పాపం ఏడ్చుకుంటాడు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? దేవుడే నన్ను ఏం చేశాడు? ఐగుప్తుకు మనల్ని అందరినీ బ్రతికించడానికే తీసుకొచ్చాడేమో, మేలు కొరకే. మీరు కీడు చేయాలని ఆలోచన చేసిన దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలుగా మార్చాడు. కొట్టు చంపని గట్టి కొట్టు. ఇది మనం గ్రహిస్తే గొప్ప వాళ్ళం అవుతాం. మనుషులు మన కీడు తలపెడతారు కదా. ఎందుకంటే ఎదుటివాడు తన స్వార్థం కోసం ఎదుటి మనిషిని ఏం చేస్తాడు? వాని లాభం కోసం ఎదుటివాడిని నష్టపరుస్తారు. అయితే ఆ నష్టానికి నువ్వు బలవ్వచ్చు, ఆ స్వార్థానికి నువ్వు బలవ్వచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఏమండి దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని నీవు నమ్ముకున్నావు కాబట్టి. సహోదరులు చెప్పినా యోసేపు ఎంత పెద్ద మనసు చేసుకొని తన అన్నల్ని ఏమండి మరలా మీరు బాధపడొద్దు, మనము మన పిల్లలు అంటే చచ్చిపోయేటప్పుడు యాకోబు దేవుడు తనకిచ్చిన సంతానం ఐగుప్తులు ఎంతమంది ఉన్నారండి? 70 మంది ఉన్నారు కదా. 70 మంది దేవుని సన్నిధిలో యోసేపును బట్టి కరువు కాలంలో ఈ 70 మంది వారు సురక్షితంగా ఆకలి దప్పులు లేకుండా ఏమండి ఆశీర్వాదకరంగా బ్రతికేటట్లు మన దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 70 మందిని ఐగుప్తులు ఎంతమందిని చేశాడండి? ఎంతమందిని చేశాడు? 70 మందిని 20 లక్షల మందిని చేశాడు. 20 సంవత్సరాలు పైబడిన కాలుబలము సంఖ్య మాత్రమే బైబిల్లో 6,03,550 మంది సంఖ్య ఉంది. కాలుబలం ఏమండి పిల్లలు గాక, తల్లులు గాక, వృద్ధులు కాక ఈ 70 మందిని దేవుడు ఏం చేశాడు? తండ్రికి ఇచ్చిన వాగ్దానమును నిబంధనగా స్థిరపరిచి ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము బ్రతికినను ప్రభు కోసం, చనిపోయినా ప్రభు కోసం, తిన్నా ప్రభు కోసం, తినుట మాని మనం ఏం చేయాలట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి మనం ఇష్టముగా బ్రతికినప్పుడు దేవుడు సంతోషించే విధంగా ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. లేచి నిలబడదామండి. లేచి నిలబడి